తో పోరాడుతున్న అభిమానితో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడారు. అభిమాని కౌశిక్ తో వీడియో కాల్లో మాట్లాడారు. దేవర మూవీ చూసే వరకైనా తన బిడ్డను బ్రతికించాలని కౌశిక్ తల్లి వేడుకుంది. కౌశిక్ చిరకాలం బ్రతకాలని జూనియర్ ఎన్టీఆర్ ఆకాంక్షించారు. జోకులు వేస్తూ అభిమానిని జూనియర్ ఎన్టీఆర్ నవ్వించారు. అవునారు సరే హలో సార్, హాయ్ సార్. నవ్వుతుంటే బాగున్నావు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మిమ్మల్ని చూస్తానని చెప్పి అస్సలు అనుకోలేదన్నా. భలేవాడు భలేవాడు. నేను మాట్లాడకపోతే ఎట్లా నీతో? అసలు బాగున్నానన్నా, నేను ధైర్యంగా ఉన్నాను, ఏం ప్రాబ్లం లేదు. త్వరగా ట్రీట్మెంట్ తీసుకుని తొందరగా బయటకు వస్తానన్నా. ఫస్ట్ ఖచ్చితంగా వస్తావు. మనం కలవాలి. నువ్వు దేవుడు చూడాలి. దేవరా సినిమా ఖచ్చితంగా ఇవన్నీ తర్వాత అదంతా ఓకే, కానీ నువ్వు ఫస్ట్ ధైర్యంగా బయటకు రావాలా. మా నాన్న ఖచ్చితంగా వస్తానన్నా, ధైర్యంగా ఉంటానన్నా. వీళ్ళు లేకపోయినా నేను ఖచ్చితంగా ఉంటాను. ప్రమోషన్స్ కాబట్టి ఖచ్చితంగా దీన్ని లేకపోతే వచ్చింటారని మీకు నాకు తెలుసు అన్న. ఖచ్చితంగా నేను వస్తాను. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరిబాబు లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. హరిబాబు, చెప్పండి, క్యాన్సర్ తో బాధపడుతున్న కౌశిక్ ని జూనియర్ ఎన్టీఆర్ అయితే కాల్ చేసి పరామర్శించారు, హెల్త్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా జోకులు వేస్తూ కూడా ఆయన నవ్విస్తున్న దృశ్యాలను మనం చూసాము. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? తిరుపతిలో డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్న కౌశిక్కి బోన్ మారో క్యాన్సర్ రావడం జరిగింది. దీంతో రక్త కణాలు అభివృద్ధి చెందకుండా అతనిలో రక్తం అంతా నిర్వీర్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. దీంతో అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు అతని రక్తహీనత జబ్బు ఉందని చెప్పి తొలుత దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత చెన్నై హాస్పిటల్కి వెళ్తే, అపోలో హాస్పిటల్కి వెళ్తే అక్కడ వాళ్ళ పరిశీలించి ఇతనికి క్యాన్సర్ కణాలు ఉన్నాయి, క్యాన్సర్ అటాక్ అయ్యింది కాబట్టి బోన్ మారో మారిస్తే ఇతనికి సర్జరీ చేయాల్సి వస్తుంది, ఇది చాలా వ్యయంతో కూడుకుందని చెప్పి తల్లిదండ్రులకు చెప్పడంతో వాళ్ళు తమకున్న అంతా ఊడ్చిపెట్టి ఆపై వైద్యానికి ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేశారు. అయితే పూర్తి స్థాయిలో మొత్తం సమకూరడంతో అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ బసవతారకం ఆసుపత్రికి వచ్చారు. అక్కడ వైద్యం చేయాలి, హాస్పిటల్ అడ్మిట్ అయ్యేందుకు 10 లక్షల రూపాయలు కావాలని, ఆ 10 లక్షల రూపాయలు చెల్లిస్తానని చికిత్స చేస్తామని చెప్పిన నేపథ్యంలో వాళ్ళు దిక్కుతెల్ల పరిస్థితుల్లో బెంగళూరులోని హాస్పిటల్కి అక్కడ చికిత్స చేయిస్తడం జరుగుతోంది. అయితే ఆర్థిక వనరులు ఒక ఆశతో తల్లిదండ్రులు తిరుపతిలో తమ ఇలా ఎవరైనా దాతలు ఆర్థిక చేయాలని చెప్పని కూడా కోరడం జరిగింది. అయితే చివరి దేవర సినిమా ఈ నెల 27న విడుదలవుతుంది. ఆ సినిమా విడుదలయ్యే వరకైనా సరే తనని ఆ సినిమా చూసిన తర్వాత చనిపోతారని చెప్తున్నారు. కొంతమంది మీడియా ప్రతినిధులు కూడా వ్యక్తిగతంగా కూడా జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితులకి ఈ అంశాన్ని చేరవేర్చి అతనికి చెప్పడం జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించి కూడా జూనియర్ ఎన్టీఆర్ కొంత చొరవ చూపించి కౌశిక్ తోటి ఈ రోజు మాట్లాడడం జరిగింది. కౌశిక్ తో మాట్లాడి అతనితోటి ధైర్యం చెప్పడం జరిగింది. అతనికి పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చేందుకు కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రయత్నం చేయడం పట్ల ఆ కుటుంబ సభ్యులు తీవ్ర ఒక ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డ ఎంతో అభిమానంగా చూసుకునే అభిమాన నాయకుడిని కూడా తను పలకరించగలిగాడు, చూడగలిగాడు, అతనితో మాట్లాడగలిగాడు. సినిమా విడుదల తన కొడుకు జీవించేందుకు కూడా జూనియర్ ఎన్టీఆర్ సహాయం అందిస్తారని చెప్పి చెప్తున్న తల్లిదండ్రులు మాత్రం కొంత భరోసా వచ్చిన నేపథ్యంలో కొంత ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఆమెని రైట్, థ్యాంక్ యూ.
ప్రమోషన్స్ కాబట్టి కష్టమైన దీని దగ్గర వచ్చింటారని మీకు నాకు తెలుసు నేను అనుకున్నాను. అంటే కొంచెం లేచి నిల్చొని ఉంటుంది. ఖచ్చితంగా నేను వస్తాను. ఉన్నారు. ఓకే. సరే. హలో సార్, హాయ్ సార్. నవ్వుతుంటే బాగున్నావు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మిమ్మల్ని చూస్తానని చెప్పి అస్సలు అనుకోలేదన్నా. భలేవాడు నేను మాట్లాడకపోతే ఎట్లా నీతో బాగున్నానన్నా, నేను ధైర్యంగా ఉన్నాను, ఏం ప్రాబ్లం లేదు. త్వరగానే ట్రీట్మెంట్ తీసుకుని తొందరగా బయటకు వస్తానన్నా. ఫస్ట్ ఖచ్చితంగా వస్తావు. మనం కలవాలి. నువ్వు దేవుడు చూడాలి. దేవరా సినిమా ఖచ్చితంగా సినిమా ఇవన్నీ తర్వాత అదంతా ఓకే కానీ నువ్వు ఫస్ట్ ధైర్యంగా బయటికి రావాలా. మా నాన్న ఖచ్చితంగా వస్తానన్నా. ధైర్యంగా ఉంటానన్నా. వీళ్ళు లేకపోయినా నేను ఖచ్చితంగా ఉంటాను. ఖచ్చితంగా నేను ఒకసారి కలవాలి. ఖచ్చితంగా ప్రమోషన్స్ కాబట్టి కష్టమైన దీని దగ్గర వచ్చింటారని మీకు నాకు తెలుసు నేను అనుకున్నాను.